7 అసెంబ్లీ సీట్లు ఒక్కటంటే ఒక్క సీటు గెలవని బాధ. సరే, గతం గతహ. తిరిగి బలపడాలని వైసీపీ అధినేత వ్యూహాలు రచిస్తుంటే ఆ జిల్లా నేతలు మాత్రం ప్రతిపక్షంలో ఉండి కూడా తలోదారి వెళ్తున్నారట. కోనసీమలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పడం కంటే రోజు రోజుకు వీక్ అయిపోతుందన్న బాధ ఎక్కువైపోయిందట. అని జిల్లాల్లో కంటే అక్కడ పరిస్థితి మరీ దారుణంగా ఉందట. దూకుడుగా పనిచేయాల్సిన లీడర్లు ఏం చేస్తున్నట్లు? క్యాడర్ జోష్ మీదున్నా పార్టీ ఎందుకు బలపడట్లేదు? నేతల మధ్య కోఆర్డినేషన్ మిస్ అయిందా? కోనసీమ వైసీపీ నేతలకు జగన్ క్లాస్ తీసుకున్నారా? 7 అసెంబ్లీ ఒక ఎంపీ సీటులో పరిస్థితి బాలేదా? అన్ని జిల్లాల కంటే అక్కడ పార్టీ వీక్గా ఉందని రిపోర్టు వచ్చిందా? నేతల మధ్య కోల్డ్ వార్ పార్టీని బలహీనపరుస్తుందా? అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైసీపీ పరిస్థితి రోజురోజుకి దారుణంగా తయారవుతోందట. 7 అసెంబ్లీ ఒక ఎంపీ సీటులో పార్టీ పరిస్థితిపై ఫోకస్ పెట్టిన వైసీపీ అధినేత జగన్ ఇటీవలే సర్వే రిపోర్టు తెప్పించుకుని పరిశీలించారట. రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే కోనసీమలో పార్టీ బలహీనంగా ఉందట. జిల్లాలో క్యాడర్ బలంగా ఉన్నప్పటికీ నాయకుల్లో సమన్వయం లేకపోవడం, నేతల మధ్య కోల్డ్ వార్లు పార్టీని రోజురోజుకి బలహీనపరుస్తున్నాయట. ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న చిర్ల జగ్గిరెడ్డి పనితీరు బాగున్నా కాపు, శెట్టి బలిజ, దళిత ఓట్ బ్యాంక్ అధికంగా ఉన్న చోట రెడ్డి సామాజిక వర్గ నేతకి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడంపై క్యాడర్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు మొక్కుబడిగా చేయడమే తప్ప ఆశించిన స్థాయిలో స్పందన లేదనే నివేదికలు హైకమాండ్కు చేరాయట. దీనికి తోడు 1-2 నియోజకవర్గాల్లో అబ్జర్వర్లు, రాష్ట్ర స్థాయి నేతలు కోఆర్డినేటర్లతో కలిసి పనిచేయడం లేదని, గ్రూప్ పాలిటిక్స్ ఆయా నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలహీనపరుస్తున్నట్లు సర్వేలో తేలిందట. ఇక పార్టీ కీలక ఆదేశాలు, కమిటీల నియామకాలు పూర్తి కాకపోవడం జిల్లాలో పెద్ద మైనస్గా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు కోనసీమ రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ మంత్రి విశ్వరూప్ ఆరోగ్య కారణాలతో సైలెంట్ అయ్యారని అంటున్నారు. మరోవైపు అమలాపురం అసెంబ్లీ ఇన్ఛార్జిగా విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ కొనసాగుతున్నారు. అయితే శ్రీకాంత్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి లోకల్గా పార్టీ బలహీనపడిందని క్యాడరే గుసగుసలు పెట్టుకుంటున్న పరిస్థితి ఉందట. ఇక అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని నిరాశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఒక రకంగా జిల్లాలో పార్టీని గాలికి వదిలేసినట్టుగా బిహేవ్ చేస్తున్నారట నేతలు. పి గన్నవరంలో పార్టీ ఇన్ఛార్జ్ నామమాత్రంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ప్రస్తుతం ఎస్సీ రిజర్వుడ్గా ఉన్న అమలాపురం రిజర్వేషన్ మారొచ్చంటున్నారు. అదే జరిగితే ఎస్సీ రిజర్వుడ్గా ఉన్న పి గన్నవరం వైపు వెళ్లేందుకు విశ్వరూప్ కుటుంబం ముందే ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ముమ్మడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కూడా అంత యాక్టివ్గా లేరని అంటున్నారు. అధిష్టానం పిలుపునిచ్చే ఆందోళనల్లో ఇలా కనిపించి అలా వెళ్లిపోతున్నారట. కోనసీమ జిల్లాలో వైసీపీకి బలమైన నేతలు ఉన్నా ఎవరూ దూకుడుగా పనిచేయడం లేదని క్యాడరే అసంతృప్తిగా ఉందట. పిల్లి సుభాష్ చంద్రబోస్, తోట త్రిమూర్తులు, విశ్వరూప్, జగ్గిరెడ్డి వంటి వాళ్లు ఉన్నా సరే యాక్టివిటీ అంతగా ఉండడం లేదని, నాయకుల మధ్య విభేదాలే అందుకు కారణమన్న అనుమానాలు క్యాడర్లో వ్యక్తమవుతున్నాయి. విశ్వరూప్, జగ్గిరెడ్డి ఇద్దరే యాక్టివ్గా పనిచేస్తున్నారట. పిల్లి సుభాష్ చంద్రబోస్ టచ్ మీ నాట్ అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారట. ముందు గ్రౌండ్లో పరిస్థితి ఏంటో తెలుసుకుని కోనసీమ జిల్లా నేతలందరినీ తాడేపల్లికి పిలిపించి మరీ క్లాస్ తీసుకున్నారట జగన్. నియోజకవర్గ కోఆర్డినేటర్లతో 1-to-1 సమావేశమై పనితీరు ఆధారంగా ఒక్కొక్కరికి సూచనలు ఇవ్వడంతో పాటు కొందరికి వార్నింగ్ ఇచ్చినట్లు టాక్. పనితీరు మెరుగుపరుచుకోకపోతే మార్పులు తప్పవని హెచ్చరించినట్లు తెలుస్తోంది. నేతలు తక్షణమే గ్రామస్థాయిలో పార్టీ క్యాడర్తో సమావేశాలు పెట్టడంతో పాటు పెండింగ్లో ఉన్న కమిటీలు పూర్తి చేయాలని ఆదేశించారు జగన్.
వచ్చే నెల 15 లోపు కమిటీలు పూర్తి చేసి ఐడి కార్డులు పంపిణీ చేయాలని చెప్పారట. దీనికి తోడు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు పెట్టి పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణకి అప్పగించారు. అధినేత మందలింపులతోనైనా కోనసీమ నేతల పనితీరులో మార్పు వస్తుందో లేదో చూడాలి మరి.